మందారం, దీపక్, విజయాంబిక చేసిన కుట్ర గురించి సూర్యప్రతాప్తో చెప్తూ ఇలా అంటూ ఉంటుంది. పెద్దయ్య, ఆ రోజు నేను వీడియో తీశాను పెద్దయ్య. ఆ వీడియోని మీకు చూపిస్తే మీరు వాళ్ళని చంపేస్తారు అన్న భయంతో ఆ వీడియో నేను మీకు చూపించక ముందే నన్ను చంపేయాలని ఇట్లా కత్తులతో పొడిచి నన్ను చంపాలని చూశారు పెద్దయ్య. నన్ను పొడిచింది ఈ దీపక్ బాబే పెద్దయ్య అని ఏంటో మందారం చెప్పేసరికి ఇక ఒక్కసారిగా దీపక్ భయపడుతూ చూస్తూ ఉంటాడు. విజయాంబిక అలా చూస్తూ ఉంటుంది. సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. ఇంట్లో వాళ్ళంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇలా చెప్తూ ఉంటుంది మందారం, నన్ను పొడిచి చంపేసి మీ దగ్గర వచ్చి ఇలా మళ్ళీ డ్రామాలు చేస్తున్నారు పెద్దయ్య, నన్ను చంపాలని చూస్తుంది వీళ్ళే అని అంటూ చెప్పేసరికి ఇక దీపక్ మీద గట్టిగా అరుస్తాడు సూర్యప్రతాప్. ఇక అప్పుడే మావయ్య అని అంటూ ఉంటే ఇంకా విజయాంబిక అంటుంది, తమ్ముడు దాని మాటలు నమ్మొద్దు తమ్ముడు అని అంటే గట్టిగా అరిచేసి అక్క అని పేపర్స్ అన్నీ విసిరి కొట్టి సూర్యప్రతాప్ ఇలా అంటాడు, మీకు నేను ఏం ద్రోహం చేశానక్క, ఏం అన్యాయం చేశానక్క అని ఏంటో నువ్వు అలా కోపంగా నా ఇంటి మీదే నా దగ్గరే ఇంత కుట్ర పన్నుతారా, ఏం కావాలి మీకు, సీఎం పదవియా, వారసత్వంగా వస్తున్న పొలిటికల్ పదవిలా, లేదంటే నా ఆస్తులా, చెప్పండి మీకేం కావాలో అన్నీ ఇచ్చేస్తాను అని అంటూ సీరియస్గా అనటంతో ఇక అప్పుడే ఒక్కసారిగా చంద్ర ఇలా అంటాడు బాధగా, అసలు ఎందుకక్క, ఎందుకు మీకు అన్నయ్య మీద అన్న మన కుటుంబం అన్న ఇంత కక్ష, మీరు ఏదో మామూలుగా ఉంటున్నారు అనుకున్నాను కానీ మీ లోపల ఇంత పగలు ప్రతీకారాలు ఉన్నాయని అసలు అనుకోలేదక్క అని అంటూ చంద్ర అంటాడు. తమ్ముడు అది కాదు తమ్ముడు, నా మాట విను అని విజయాంబిక చెప్పబోతే సూర్యప్రతాప్ అక్క జరుగు దూరంగా, మీరిద్దరు తప్పుకోండి అని అంటే మావయ్య నన్ను క్షమించు మావయ్య అని దీపక్ కాళ్ళ మీద పడుతూ ఉంటే దీపక్ని లేపి లాగి కొడతాడు. అయినా సరే వినకుండా దీపక్ అలాగే విజయాంబిక ఇద్దరు ఇలా రావటంతో సూర్యప్రతాప్ ఇక వాళ్ళిద్దరిని మెడ పట్టుకొని పదండి అనేసి మెడ పట్టుకొని బయటికి తోసుకొని వచ్చేసి బయట తోసేస్తాడు సూర్యప్రతాప్. అది చూసి అందరూ షాక్ అయిపోతారు.